అందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి జూలై 15th to 31st ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. కెరియర్‌లో కొంచెం మీకు డిసప్పాయింట్‌మెంట్ కనిపిస్తుంది. అంటే మీకు ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. ఏ ఆపర్చునిటీస్‌ని మీరు తీసుకోకపోవడము, దాన్ని యూజ్ చేసుకోకపోవడం, మీకొచ్చిన ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకోకుండా అన్నెసెసరీ థాట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ లైక్ కెరియర్‌లో చాలా ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది కెరియర్ వైస్. అది కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే మీకొచ్చిన ఆపర్చునిటీస్‌ని మీరు తీసుకుంటేనే మీరు ముందుకనేది వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్‌గా ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీకు ఎక్కువ డిసప్పాయింట్‌మెంట్ కనిపిస్తుంది కెరియర్‌లో. అంటే మీరు అనుకున్నది మీరు చెయ్యట్లేదు. మీ కెరియర్ చాలా డౌన్‌గా ఉంది. సక్సెస్ అవ్వట్లేదు. మీరు ఏదనుకున్నా అది రివర్స్‌గా అవుతుంది. మీరొక ఇన్‌కమ్ అనుకుంటే ఆ ఇన్‌కమ్ మీరు చేస్తున్న జాబ్‌లో మీకు రాకపోవడము. వీటన్నిటికి మధ్యలో మీరెక్కువ డిసప్పాయింట్‌మెంట్ అనేది బాగా కనిపిస్తుంది. దాని నుంచి మీరు బయటికి రావడానికి ట్రై చేస్తేనే రిజల్ట్స్ అనేది మీకు పాజిటివ్‌గా ఉంటాయి. బిజినెస్‌లో ఎక్కువ క్రాస్ వర్డ్స్ కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏది బిజినెస్ మీకు సక్సెస్ అవుతుందనేది మీరు ఆలోచించుకోలేకపోతున్నారు. స్టెప్ తీసుకోలేకపోతున్నారు. ఏది కరెక్ట్? నేనిప్పుడు ప్రెజెంట్ చేస్తున్న బిజినెస్ కరెక్టా? న్యూ బిజినెస్‌లోకెళ్ళాలా? అండ్ ఇప్పుడు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలా? ఈ కన్‌ఫ్యూజన్ అంతా ఎక్కువగా ఉంటుంది. అండ్ మీరు ఆలోచించలేకపోతున్నారు. ఏది కరెక్ట్, మీకు ఏది కరెక్ట్ అనేది మీరు థింక్ చేయలేకపోతున్నారు. మీ ప్రెజెంట్ సిట్యుయేషన్ అలా ఉంది. అండ్ చేంజ్ అవ్వాలి అంటే మీరు డెసిషన్ అనేది చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకుంటే మీకు చేంజెస్ అనేది వస్తుంది. అండ్ కొత్త ఆపర్చునిటీస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హెల్త్ వైస్ చాలా బావుంటుంది. హెల్త్ వైస్ చాలా పాజిటివ్‌గా ఉంది అండ్ ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మీకు ఫైనాన్సెస్ చాలా బావుంటాయి. అంటే మీరు ఏదైనా న్యూ హౌస్ కానీ, న్యూ ప్రాపర్టీస్ కోసం చూస్తున్న వాళ్ళకైతే న్యూ ప్రాపర్టీస్ కొనే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇట్స్ చాలా చాలా బావుంటుంది. ఫైనాన్సెస్ పరంగా మీకు ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. కొంచెం ఇగో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. రిలేషన్‌షిప్ అయితే కొంచెం ప్రాబ్లమాటిక్ అనిపిస్తుంది. అంటే ఇగో ఫైట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్రాబ్లమాటిక్ అంటే మీరు మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండడము ఎక్కువ. మీరు అనుకున్నది మీ పార్ట్నర్‌కి నచ్చకపోవడము మీరు చేసేది. దానివల్ల మీకు మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇగో ప్రాబ్లమ్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేస్తే బెటర్‌గా ఉంటుంది. అప్పుడు రిలేషన్ అనేది ముందుకు వెళ్తుంది అండ్ స్ట్రాంగ్‌గా ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. మీ స్టడీస్‌ని గానీ చాలా అంటే మీరు ఎక్కువ ఫోకస్ పెడతారు అండ్ కాన్సంట్రేట్ చేస్తారు. మీ రిజల్ట్స్ అనేది కూడా మీకు చాలా పాజిటివ్‌గా మీరిప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక రాసుంటే, మీరు రిజల్ట్స్ కోసం గనక వెయిట్ చేస్తుంటే, మీకు రిజల్ట్స్ అనేది చాలా పాజిటివ్‌గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకి కొంచెం ఇప్పుడు గుడ్ టైమ్. అంటే మీకు మ్యారేజ్ కుదరట్లేదు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు కొంచెం కుదిరే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా కొంచెం కెరియర్‌లో డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుంది. దాని నుంచి మీరు బయటికి రావడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ మీకు బావుంటుందని చెప్పొచ్చు.